తెలంగాణ మంత్రివర్గంలో తనకు చోటు దక్కకపోయినా రంగారెడ్డి జిల్లాలో ఏదో ఒక సామాజిక వర్గానికి చెందిన వారికి పదవి ఇవ్వాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. అవసరమైతే రాజీనామా చేస్తా, తన స్థానంలో ఏ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తారో చెప్తే వారిని ఎమ్మెల్యేగా గెలిపిస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం 6 జిల్లాల నేతలకు మంత్రివర్గంలో చోటు కల్పించారని, ఉమ్మడి 10 జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించారన్నారు. తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కలిశానని మల్రెడ్డి రంగారెడ్డి వెల్లడించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల ప్రజలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలంటే ఎవరో ఒకరు మంత్రి ఉండాలంటున్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో కేబినెట్ విస్తరణ సందర్భంగా తమకు కూడా చోటు కల్పించాలని పెద్ద ఎత్తున ఢిల్లీకి ఆశావాలు వస్తున్నా. ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి ప్రధానంగా రంగారెడ్డి కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఈ జిల్లాలకు సంబంధించిన నేతలు ఎవరికి కూడా ఇప్పటివరకు క్యాబినెట్లో చోట్లేదు. ప్రధానంగా రంగారెడ్డికి సంబంధించిన జిల్లా నేతలు, అదేవిధంగా ఇటీవల గెలిచిన ఎమ్మెల్యేలంతా కూడా ఢిల్లీలో ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మల్రెడ్డి రంగారెడ్డి గారు ఉన్నారు, ఇబ్రహీంపట్నంకి సంబంధించిన ఎమ్మెల్యే. ఆయన దాదాపు 2 రోజుల నుంచి అధిష్టానం పెద్దలను కలుస్తున్నారు. గతంలో కూడా ఒకసారి రాహుల్ గాంధీకి, అదేవిధంగా అధ్యక్షుడు ఖర్గే కూడా లేఖ రాశారు. సార్, ఏంటి ప్రధానంగా రాష్ట్ర కేబినెట్ విస్తరణ జరగబోతుంది అంటున్నారు, మీరేమో అందులో చోటు కావాలి, ఖచ్చితంగా అవకాశం ఇది ఒకసారి కల్పించాలని అడుగుతున్నారు. ఎట్లా చూడాలి దాన్ని? మేము అడిగేది ఒక్కటే, మా అధిష్టాన వర్గాన్ని, మా రాహుల్ గాంధీ గారిని, ఖర్గే గారిని, మా అధ్యక్షులు ఖర్గే గారిని, కేసీ వేణుగోపాల్ గారిని, పెద్దలందరినీ, అధిష్టాన వర్గ పెద్దలను కలవడానికే మేము రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేల అందరం కూడా వచ్చినాం. ముందే మేము 10 జిల్లాల తెలంగాణ అన్నాం. 10 జిల్లాల తెలంగాణ కాకుండా 6 జిల్లాలలోనే మంత్రులుంటే నిజంగా మాకు బాధగా ఉంటుంది. అది మా ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, మా డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, మా పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి చెప్పినాం, అదేవిధంగా మా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా చెప్పినాం. ఎందుకు చెప్పినాము అంటే అధిష్టాన వర్గము వాళ్ళతోనే మాట్లాడుతున్నారు కాబట్టి మాకుండేటువంటి ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఇబ్బందులను, ఆ ప్రాంతంలో ఉండేటువంటి సమస్యలను, మీరు రాష్ట్రంలో ఉండేటువంటి సగభాగం, దాదాపు సగభాగంలో మంత్రులు లేకుండా రాష్ట్ర మంత్రివర్గం ఉంటే ప్రజలు దాన్ని మెచ్చరు. కాబట్టి సగభాగం ఉన్నటువంటి రంగారెడ్డి హైదరాబాద్లో గతంలో ఉండేటువంటి 6 మంది మంత్రులు ఉన్నారు. ఈరోజు ఒక్కరు కూడా లేకపోతే తెచ్చుకున్న 10 జిల్లాల తెలంగాణ అని మనం తెచ్చుకున్నాము. 10 జిల్లాల తెలంగాణ ఎక్కడ పోయింది అనేటువంటి భావన ప్రజల్లో వస్తుందని మేము పెద్దలు జానారెడ్డి గారి దగ్గరికి వెళ్ళినాం. జానారెడ్డి గారు తప్పకుండా నేను 10 జిల్లాల తెలంగాణలో 10 మంది మంత్రులు ఉండాల్సిందే, 10 మందికి మంత్రులు అయిన తర్వాత మిగతా 8లో అక్కడ కులాలు కావచ్చు, మతాలు కావచ్చు, ప్రాంతాలు కావచ్చు, అధిష్టాన వర్గం ఎట్లా నిర్ణయిస్తే అట్లా చేస్తాము అనేటువంటి అభిప్రాయం ఆయన చెప్పినాడు. మీరు సీనియర్ లీడరు, దాదాపు ఖర్గేని కలిశారు, రాహుల్ గాంధీని కలిశారు, కేసీ వేణుగోపాల్కి ఒక లేఖ ఇచ్చారు. ఎట్లా ఉంది ఆ లేఖ పట్ల? వాళ్ళు ఏమన్నారు? ఎందుకంటే దాదాపు 3వ సారి గెలిచారు మీరు. సిటీ పరిధిలోకి వచ్చే ఒకేక కాన్స్టెన్సీ ఇబ్రహీంపట్నం, ఇట్లాంటి ఇబ్రహీంపట్నం కావచ్చు, మొత్తం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కావచ్చు, మీకు అవకాశం కల్పించాలంటే వాళ్ళు ఆ సందర్భంలో ఏమన్నారు అసలు? వాళ్ళు బ్రదర్, అధిష్టాన వర్గం అన్నీ ఆలోచిస్తుంది అనేటువంటిదే మేము అనుకుంటున్నాం. అందుకే మేము అధిష్టాన వర్గం దగ్గరికి వచ్చి మాకుండే ఇబ్బందులు, రేపు రాబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి, రాబోయేటువంటి రోజుల్లో సగభాగం ఉన్నటువంటి రంగారెడ్డి హైదరాబాద్లో మంత్రివర్గంలో స్థానం లేదు అంటే ప్రజలు చూడడానికి కూడా బాగుండదు అని మా రాహుల్ గాంధీ గారు మాకు, మరి పార్టీకి, మరి అధిష్టాన వర్గంలో ఉండేటువంటి మా ప్రెసిడెంట్ గారు ఖర్గే గారిని, రాహుల్ గాంధీ గారిని, కేసీ వేణుగోపాల్ గారిని అన్ని లెటర్స్ ఇచ్చి, మా అందరి సంతకాలతో కూడిన లెటరు, మేము ఎమ్మెల్యేలమే కాదు జిల్లా అధ్యక్షులతో సహా ఎమ్మెల్యేలము జిల్లా అధ్యక్షులం కలిసి అందరినీ కలిసినాం. ఇది ఎవరో ఇండివిజువల్గా మేము కలవలేదు. మేము ఉన్నటువంటి సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకురావడానికే జిల్లా ఎమ్మెల్యేలం అందరం కూడా కలిసి కట్టుగా ఇక్కడొచ్చి మా స్పీకర్తో సహా అందరం జిల్లా యొక్క అభిప్రాయాన్ని అధిష్టాన వర్గానికి చెప్పినాము. మల్రెడ్డి రంగారెడ్డి రెడ్డి కావడం వల్లనే మంత్రి విస్తరణలో ఆయనకు చోటు దక్కట్లేదు అనుకోవచ్చా, లేదంటే ఎట్లా చూడాలి దాన్ని? బ్రదర్, మా పార్టీ అధిష్టాన వర్గం ఏది చూస్తే, ఏది చెప్పితే అదే మాకు ఫైనల్ డిసిషన్. పార్టీని కాదని మేమేమి చెప్పడం లేదు. మా పార్టీలో అందరం కూడా ఐక్యంగా ఉండాలనుకుంటాం. పార్టీ బాగుండాలి,
ప్రజలకు సేవ చేయాలనుకుంటాం. ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుందని అందులో భాగస్వాములు మేము రంగారెడ్డి జిల్లాకి వెళ్ళి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో గతంలో నుండే 6 మందిని మీద ఇవ్వకున్నా ఒకరినో ఇద్దరినో తప్పకుండా ఇవ్వకపోతే అది రాంగ్ సిగ్నల్ పోతుంది, పార్టీకి నష్టం అవుతుంది. పార్టీ నష్టం కాకుండా ఉండాలనేదే మా భావన. మా పదవుల కంటే ముఖ్యం పార్టీ బాగుండాలి, ప్రజలు బాగుండాలి. అదే మాకు కావాల్సింది. అదే విషయాన్ని మా అధినాయకత్వానికి మా అధిష్టాన వర్గానికి చెప్పినాము అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. వివిధ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఒక్కొక్కరిగా ఢిల్లీ బాట పట్టి ఢిల్లీలో ఉన్న అధిష్టానం పెద్దలను కలుస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి జరగబోయే మంత్రివర్గ విస్తరణలో తమకు చోటు కల్పించాల్సిన కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్టు దూబేతో సతీష్, న్యూఢిల్లీ.